బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటు హార్మోజ్ జలసంధిపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సంచలనమైన ప్రకటన చేశాడు. ఇరాన్ పైన దాడి చేసే దేశాలకు కాకుండా మిగతా దేశాలకు హార్మోజ్ ఓపెన్ చేస్తామని ప్రకటించాడు పెజెష్కియన్. ఇటు ఇరాన్ పవర్ ప్లాంట్స్ పై అమెరికా దాడి చేస్తే మాత్రం ఇటు హార్మోజ్ను పూర్తిగా మూసేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. పవర్ ప్లాంట్స్ రిపేర్ చేశాకే మళ్ళీ ఓపెన్ చేస్తామని ఇరాన్ ఒక కండిషన్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మరో పక్కన ఇటు ఇరాన్ ప్రకటనతో ఆయిల్ ట్రాన్స్పోర్ట్కు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇటు పెజెష్కియన్ ప్రకటనతో హార్మోజ్ను దాటనున్నాయి ఇటు భారత్కు రావాల్సిన 22 ఆయిల్ ట్యాంకర్స్. ఇటు హార్మోజ్ను తెరవాలంటూ ఇటు ఇరాన్కు ట్రంప్ 48 గంటల ఒక డెడ్ లైన్ని ముందు పెట్టాడు. ట్రంప్ డెడ్ లైన్ ముగియక ముందే ఇటు హార్మోజ్ని ఇరాన్ ఓపెన్ చేసింది. దానికి సంబంధించి ఆయన పెట్టిన పోస్ట్ను కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ద ఇల్యూషన్ ఆఫ్ ఎరేజింగ్ ఇరాన్ ఫ్రమ్ ద మ్యాప్ షోస్ డెస్పరేషన్ అగేన్స్ట్ ద విల్ ఆఫ్ ఎ హిస్టరీ మేకింగ్ నేషన్. థ్రెట్స్ అండ్ టెర్రర్ ఓన్లీ స్ట్రెంగ్థెన్ అవర్ యూనిటీ. ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఎక్సెప్ట్ దోస్ హూ వైలేట్ అవర్ సాయిల్. వి ఫర్మ్లీ కన్ఫ్రంట్ డెలేరియస్ థ్రెట్స్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో మొత్తం మీద ఒక ఇల్యూషన్లో ఇటు అమెరికా అంటే ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు ఉన్నారు. చరిత్ర సృష్టించిన ఒక దేశాన్ని మ్యాప్లోనే లేకుండా చేద్దామని ఒక ఇల్యూషన్లో బతుకుతున్నారు ఇటు ట్రంప్ నెతన్యాహు అంటూ వాళ్ళిద్దరిని ఉద్దేశించి మాట్లాడారు. దాని తర్వాత ఇటు మీరు మా మీద ఎన్ని వార్నింగ్స్ ఎన్ని థ్రెట్స్ వేసినా కూడా మా దేశంలో ఉన్న ప్రజలు మేమంతా కలిసి ఒక యునైటెడ్గా మా యూనిటీని ఇంకా మీరు పెంచుతారు తప్పించి మా యూనిటీని తగ్గించేదేం లేదు అంటూ అలాగే మరియు హార్మోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ప్రస్తుతానికి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఓపెనే, కానీ మాకు విరుద్ధంగా ఉన్న దేశాలకి మాత్రం అది ఓపెన్ కాదు అంటూ ఇటు పెజెష్కియన్ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. మరో పక్కన ఒకసారి మనం చూస్తే కనుక ఇరాన్ రిప్రజెంటేటివ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ అంటే ఇటు నౌకలకి సంబంధించిన ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. ఇటు సీ రూట్లో జరిగే ట్రాన్స్పోర్ట్కి అలాగే ట్రేడ్కి సంబంధించిన ఆర్గనైజేషన్కి ఇటు ఇరానియన్ రిప్రజెంటేటివ్ చాలా క్లియర్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ టెక్నికలీ ఓపెన్, ఇట్ రిమైన్స్ ఓపెన్ అంటూ చెప్తున్నాడు. అలాగే ద ప్యాసేజ్ ఈజ్ హైలీ కండిషనల్. Iran has implemented a selective blockade, wetting ships based on the ownership, cargo and origin. సో మొత్తం మీద షిప్స్ ఏ దేశానికి సంబంధించిన షిప్స్ అవి ఎక్కడికి వెళ్తున్నాయి అలాగే దాంట్లో ఏం సామగ్రి ఉంది అన్న విషయాలను ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకుంటామంటూ ఇటు ఇరాన్ రిప్రజెంటేటివ్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరో పక్కన ఇటు ఇరాన్కి ఫ్రెండ్లీ నేషన్స్ ఫ్రెండ్లీ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇటు చైనా అలాగే ఇండియా మలేషియా మరో పక్కన ఇరాక్ ఈ కంట్రీస్కి సంబంధించిన వెజల్స్ని ఈ కంట్రీస్కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ వెళ్ళడానికి ఆల్రెడీ ఇటు పర్మిషన్ ఓపెన్గానే ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్గానే ఉంది. వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నాము అంటూ ఆ దేశాలకు సంబంధించిన మినిస్ట్రీస్తోని కూడా ఇటు ఇరాన్ మాట్లాడినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు జపాన్కి 90% ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్తుంది. ఇటు జపాన్ ఇటు అమెరికా శాంక్షన్స్ విధిస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా ప్రస్తుతానికి ఇటు ఇరాన్తోని చాలా క్లియర్గా వాళ్ళకి రావాల్సిన ఆయిల్ ట్యాంకర్స్ గురించి చర్చలను కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్తో చర్చలను కూడా జరుపుతుంది. మరో పక్కన ఇటు ట్రంప్ శనివారం రోజు చాలా క్లియర్గా 48 గంటల్లో ఖచ్చితంగా ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయాలి, లేకపోతే నేను ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తాను అంటూ ఆయన బాంబులతో పేల్చేస్తానంటూ ఇటు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. మరో పక్కన ఇటు ఇరాన్కి సంబంధించిన పవర్ ప్లాంట్స్ వాటన్నిటినీ కూడా టార్గెట్ చేస్తాం. మొదటగా బిగ్గెస్ట్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేస్తాం, దాని తర్వాత మిగతావన్నీ కూడా టార్గెట్ చేస్తాను అంటూ ఇటు ట్రంప్ 48 గంటల గడువు ఇచ్చాడు. మరో పక్కన ఇరాన్ దీనికి ధీటుగా ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఒకవేళ అమెరికా మా పవర్ ప్లాంట్స్ని కనుక టార్గెట్ చేసి విధ్వంసాన్ని సృష్టిస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని పూర్తిగా నిలిపివేస్తాం. ఈ ఫ్రెండ్లీ కంట్రీస్కి కూడా అంటే ఇండియా, చైనా, మలేషియా, ఇరాక్, గ్రీస్ ఇలాంటి దేశాలకి కూడా
ఇలాంటి దేశాలకి కూడా ఆయిల్ వెళ్లకుండా పూర్తిగా నిలిపివేస్తాము. మా పవర్ ప్లాంట్స్ ధ్వంసమైన ఆ పవర్ ప్లాంట్స్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకొని రిపేర్ చేసుకునే దాకా కూడా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని ఓపెన్ చేయమంటూ ఇటు మొత్తానికైతే ఇటు ఇరాన్కి సంబంధించిన IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. IRGC declared that if any Iranian power plants are attacked, the Strait of Hormuz will be completely shut down to all nations including current allies. To all nations including current allies అంటే ఇటు ఇండియా, చైనా, అలాగే మలేషియా, గ్రీస్, ఇరాక్ ఇలాంటి కంట్రీస్కి కూడా నిలిపివేస్తామంటూ ఇటు IRGC మొత్తం మీద ఇటు ఇండియా, చైనా మీద కూడా కొంత ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ దేశాలను కూడా ఎనర్జీ సెక్టార్నే ఒక్కసారిగా కుదిపేసే ప్రయత్నం చేస్తుంది. ఈ స్టేట్మెంట్స్తోని మొత్తానికైతే ఇటు ఆయిల్ బ్యారెల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో $112 $112కి చేరుకుంది ప్రస్తుతానికి. ఒకవేళ ఈ బ్యారెల్ ధర కనుక $120కి కనుక చేరుకుంటే ఇటు ఇండియాలో దాని రిపర్కేషన్స్, ఇండియాలో దాని ఎఫెక్ట్స్ చాలా క్లియర్గా కనిపించబోతున్నాయి. $120కి ఏ రోజైతే ఆయిల్ ధర చేరుకుంటుందో ఆ రోజు ఇండియాలో ఫ్యూయల్ ప్రైజెస్ మీకు ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. ఒక్కసారి ఫ్యూయల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా ప్రపంచంలో ఉన్న నిత్యావసరాల ధరలన్నీ కూడా, ఇది ఓన్లీ ఇండియానే కాదు, ఇటు చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇటు జపాన్కి 90% ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ గుండా వెళ్తుంది. అలాగే ఇటు మలేషియా, గ్రీస్, ఇరాక్, అలాగే యూరోపియన్ కంట్రీస్ వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్, ఒక రకంగా ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్గా నిత్యావసరాల ధరలు పెరుగుతాయి, ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి ధరలు. దాని తర్వాత ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవ్వడం, ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎకానమీస్ క్రాష్ అవ్వడం, GDP మీద ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా దీంతో ఇంటర్లిక్ అయి ఉంటాయి. సో మొత్తం మీద ఎలాంటి 48 గంటల్లో ఇటు అమెరికా ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. మరో పక్కన ఇరాన్ కూడా ఒకసారి మనం చూస్తే ఏ మాత్రం తగ్గట్లేదు. పవర్ ప్లాంట్స్ని టార్గెట్ చేసి అమెరికా కనుక ఒకవేళ పవర్ ప్లాంట్స్ పైన అటాక్ చేస్తే కనుక ఆ పవర్ ప్లాంట్స్ని రిపేర్ చేసుకునేదాకా ప్రపంచ దేశాలకి స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని క్లోజ్ చేస్తామంటూ ఇటు ఇరాన్ కూడా ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సో మొత్తం మీద ఇటు అమెరికా అలాగే ఇటు ఇరాన్ ఏం చేయబోతున్నాయి రానున్న 24 గంటల్లో? ఇటు ట్రంప్ ఇచ్చిన సమయం ముగియబోతుంది, మరికొన్ని గంటల్లోనే ఇటు ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ముగియబోతుంది. మరో పక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని ఓపెన్ చేయడానికి అక్కడ వెజల్స్ని, అక్కడ ఉన్న షిప్స్ని, ఆయిల్ ట్యాంకర్స్ని ఎస్కార్ట్ చేస్తూ బయటికి తీసుకురావడానికి ఇటు ట్రంప్ చైనాకు సంబంధించిన నేవీని పంపించాలని ఇటు చైనా, ఇండియా, అలాగే జపాన్ ఇలాంటి కంట్రీస్ని ఇటు ట్రంప్ వాళ్ళందరి మద్దతును కూడా గతంలో కోరాడు. ఒకసారి దీనికి సంబంధించి ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక, ఇఫ్ ఇరాన్ డజంట్ ఫుల్లీ ఓపెన్ వితౌట్ థ్రెట్, ఎలాంటి థ్రెట్స్ ఇవ్వకుండా కనుక ఫుల్గా ఓపెన్ చేయకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని 48 గంటల్లో ఓపెన్ చేయకపోతే, ఎగ్జాక్ట్ పాయింట్ ఇన్ టైం అని చెప్తున్నాడు, ఎగ్జాక్ట్గా 48 గంటల్లో, అంటే ఒక్క నిమిషం అటు ఇటు అయినా, ఒక గంట అటు ఇటు అయినా కూడా ఊరుకునేది లేదంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విల్ హిట్ అండ్ ఆబ్లిటరేట్ దేర్ వేరియస్ పవర్ ప్లాంట్స్ స్టార్టింగ్ విత్ ద బిగ్గెస్ట్ వన్ ఫస్ట్. సో ఖచ్చితంగా ఇటు అమెరికా మొదటగా ఇటు ఇరాన్కి సంబంధించిన పవర్ ప్లాంట్స్నే టార్గెట్ చేస్తాం, అందులో కూడా బిగ్గెస్ట్ వన్ ఫస్ట్, అంటే మొదటగా బిగ్గెస్ట్ పవర్ ప్లాంట్ ఏదైతే ఇరాన్కి సంబంధించిన బిగ్గెస్ట్ పవర్ ప్లాంట్ ఉందో ఆ పవర్ ప్లాంట్నే టార్గెట్ చేస్తాం. తర్వాత మిగతా పవర్ ప్లాంట్స్ని కూడా టార్గెట్ చేస్తాం 48 అవర్స్, ఎగ్జాక్ట్లీ 48 అవర్స్లో అంటూ ఆ పాయింట్ని కూడా ట్రంప్ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. ఎగ్జాక్ట్ పాయింట్ ఆన్ ఇన్ టైం అంటూ చెప్తున్నాడు. అలాగే థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ సర్కాస్టిక్గా ఇటు ఇరానియన్ రెజిమ్ని ఉద్దేశించి ఒక సర్కాస్టిక్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్, మనందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకునే అవకాశం ఉంటుంది, ఎలాంటి
యాక్షన్ అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటు తన అడ్వైజర్స్ చెప్పినా వినడు, తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇటు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఇటు ఆర్మీ చీఫ్స్ కానీ, ఇటు డిఫెన్స్ సెక్రటరీ కానీ ఎవరు చెప్పినా కూడా వినడు. తనకు నచ్చిందే, తనకు తోచిందే చేస్తూ ఉంటాడు. ఇటు రెండోసారి ఎలక్షన్స్ గెలిచినప్పుడు మొదటగా చేసిన స్టేట్మెంట్ మనం అందరం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక చాలా క్లియర్గా రెండోసారి ఏం చెప్పాడు, నేను ప్రపంచ శాంతి దూతగా ఉంటాను, ఈసారి ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా చూస్తాను అని చెప్పాడు. కానీ మొదటి సంవత్సరంలోనే దాదాపు 8 యుద్ధాల పైన తను డైరెక్ట్ ఇంపాక్ట్, 8 యుద్ధాలకు తను డైరెక్ట్గా ఒక రకంగా కారణమయ్యాడు. సో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, తను చెప్పింది ఎప్పుడు ఫాలో చేయడు ట్రంప్ అని చాలా క్లియర్గా ఇటు అమెరికన్స్ కూడా భావిస్తున్నారు. ఇరాన్ మీద వార్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇరాన్ మీద అసలు ఎందుకు వార్కి వెళ్ళామన్న క్లారిటీ కూడా ఇటు లేదంటూ అమెరికాలో 64% పాపులేషన్, 64% పాపులేషన్ ఇటు ట్రంప్ ఎందుకు ఇరాన్ మీద అటాక్ చేశాడు అన్న దానిపై క్లారిటీ లేదంటూ 64% అమెరికన్సే చెప్తున్నారు మరో పక్కన. సో మొత్తం మీద కొంత ఉత్కంఠంగా అయితే మారింది. 48 గంటల్లో ఏం జరగబోతుంది, మరికొన్ని గంటల్లోనే ఈ గడువు ముగియబోతుంది. ఇటు ఇరాన్ చూస్తేనేమో ఇరాన్ చాలా క్లియర్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ప్రపంచ దేశాలకి ఓపెన్గా ఉంది, అది ఓపెన్ చేసే పెట్టాము మేము. కానీ ఇటు అమెరికా, ఇజ్రాయెల్ అలాగే కొన్ని శత్రు దేశాలకి మాత్రం అది ప్రస్తుతానికి ఓపెన్ లేదు, ఓపెన్గా ఉండదు అంటూ ఇటు పెజాష్కిన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరో పక్కన ఇటు పవర్ ప్లాంట్స్ని కనుక ఇటు అమెరికా టార్గెట్ చేస్తే ఆ పవర్ ప్లాంట్స్ని రిపేర్ చేసేంత వరకు ప్రపంచ దేశాలకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయము, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసి ఉంచుతాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు గల్ఫ్ దేశాల్లో ఏదైతే పవర్ ప్లాంట్స్ ఉన్నాయో, గల్ఫ్ దేశాల్లో అమెరికాకు సంబంధించిన ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎన్విడియా కావచ్చు, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలాంటి కంపెనీసు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డీశాలినేషన్ ప్లాంట్స్, వాటర్ డీశాలినేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు గల్ఫ్ దేశాల్లో వాటర్ వాళ్ళు తాగే నీరు కానీ వాళ్ళు వాడే నీరు కానీ ఇటు సముద్ర నీరుని, ఇటు సముద్రంలో ఉండే ఆ వాటర్నే డీశాలినేషన్ ప్రాసెస్ ద్వారా ఆ ఉప్పు నీటిని మంచి నీటిగా మారుస్తుంటారు. ఆ వాటర్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా టార్గెట్ చేస్తామంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద మరికొన్ని గంటల్లో ఏం జరగబోతుందని కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. ఈ యుద్ధంలో ఇరాన్ ఓడిపోతుందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఇరాన్దే పై చేయి ఉందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.